రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ వారి సొంతింటి కలను నెరవేర్చాలి అని కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా మంజూరైన నిధులను తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయం వద్ద అందజేశారు. నగరంలో 1054 మంది లబ్ధిదారులకు 1,51,27,500 రూపాయలను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణం కోసం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000, నేత కార్మికులకు 50,000ను ప్రభుత్వం అదనంగా కేటాయించిందన్నారు. గతంలో 1,80,000 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అదనంగా 50,000 కలిపి మొత్తం 2,30,000 అర్హులకు అందించడం జరుగుతుందన్నారు. మురికివాడలు, అనధికార నివాసితులకు నాణ్యమైన గృహాలను అందించడానికి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకానికి ఇప్పటికే 1,000 కోట్లు కేటాయించడం జరిగింది అని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 6.40 లక్షల ఇళ్లు నిర్మించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మార్చి 2026 నాటికి గృహ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పెద్దలందరూ కూడా గమనించండి. ఈరోజు అర్బన్ సిటీలోని సుమారు 1,899 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే 1,899 మంది లబ్ధిదారులకి 9,52,00,000 ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యింది. దాంట్లో భాగంగా 1,054 మంది అంటే 1,51,27,500 రూపాయలు చెక్కుని ఈ రోజున శాంక్షన్ అయ్యింది. ఆ 1,054 మంది లబ్ధిదారుల అకౌంట్లలోని రేపు ఎల్లుండిలోని అకౌంట్లలోని ఆ సొమ్ము కూడా జమ పడుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పడ్డది 1,51,00,000. ఇంకా 8 కోట్లు రావాలి. అది కూడా అతి దగ్గరలో వస్తాయి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెడుతున్నారు.